పార్టీలో ఆయన సీనియర్ లీడర్ 2024 ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయాడు. ఎవరు ఊహించని పరిణామం అది. రాజకీయాల్లో ఇలాంటివి కామనే. కానీ ఆయన రాజకీయ జీవితానికి మాత్రం ఊహించని షాక్ అది. ఎన్నికలలో కూటమి గెలిచాక ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందిలే అని ఇన్నాళ్లు ఆశగా ఎదురు చూశాడు ఆయన. కానీ ఏం లాభం? ఇంతవరకు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఆయన పేరు లేదు. అన్నిసార్లు మొండి చెయ్యే ఎదురైంది. ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కాదు, అసలు నామినేటెడ్ పదవి కూడా దక్కించుకోలేకపోతున్న ఆ నేతను అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిందా? రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. గత చంద్రబాబు సర్కార్లో కీలక పాత్ర పోషించిన దేవినేని ఉమ ఇప్పుడు రాజకీయాల్లోనే కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఎన్నికల్లో ఎలాగూ టికెట్ దక్కించుకోలేకపోయారు ఉమ. కూటమి అధికారంలోకి వచ్చాక ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందిలే అనుకుంటే అది దక్కేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే కూటమి సర్కార్ అనేక విడతల్లో నామినేటెడ్ పదవులను ప్రకటించింది. అయితే దేవినేని ఉమకు మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో అధిష్టానం ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసిందా అన్న చర్చ సొంత పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కృష్ణా జిల్లా రాజకీయాల్ని దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన దేవినేని ఉమకు ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం ఆశ్చర్యమే. ఎందుకో తెలియదుగాని ఆయన్ను అధిష్టానం పక్కన పెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుల్లో ఒకరైన దేవినేని ఉమా పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల్లో పొత్తులు, సమీకరణాల్లో భాగంగా దేవినేని ఉమకు టీడీపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. చివరి నిమిషం వరకు మైలవరం టికెట్పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమకు భంగపాటు తప్పలేదు. మైలవరం కాకపోతే పెనమలూరుతో సర్దుకుపోదామన్నా అవకాశం లేదని చెప్పేశారు. సరే, పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందిలే అనుకుంటే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన కూడా చేసినట్లు లేదు టీడీపీ అధిష్టానం. రైలు ప్రమాదంలో దేవినేని రమణ మరణించిన తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లో ఎదిగిన ఉమ దాదాపు 25 ఏళ్లుగా జిల్లాలో మరో నాయకుడిని ఎదగనివ్వకుండా చేశారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కరితో కూడా ఉమకు సఖ్యత లేకపోవడమే ఇందుకు నిదర్శనం. సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా అందరినీ కలుపుకుని పోవడంలో విఫలమయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకుల్లో ఒకప్పటి కొడాలి నాని, వల్లభనేని వంశీతో మొదలుపెడితే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, శ్రీరామ్ తాతయ్య, బోండా ఉమ, బోడె ప్రసాద్, కేశినేని నాని ఇలా టీడీపీ నాయకుల్లో ఒకరితో కూడా దేవినేని ఉమకు సఖ్యత లేదు. ఆయనకు టికెట్టు దక్కనప్పుడు కూడా ఎవరూ అయ్యో పాపం అనలేదట. రెండు 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత దేవినేని ఉమ మైలవరం నుంచి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు కూడా దేవినేని ఉమకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తనంతట తానుగానే శత్రువులను పెంచుకున్నారు. దేవినేని వెంట చిన్న చితక నేతలు తప్ప ఒక స్థాయి నేతలు ఎవరూ ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. అనేక మంది దేవినేని ఉమకు వ్యతిరేకంగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో గత ఎన్నికల్లో దేవినేని ఉమకు టిక్కెట్టు కూడా దక్కలేదు. కానీ గత ఏడాది నుంచి ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవి కూడా దక్కడం లేదు. వచ్చిన పదవులన్నీ భర్తీ అయిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నేతలకు ఇవ్వాలంటే గుంటూరు జిల్లాలో కూడా వారే పోటీ పడుతున్నారు. ఈ సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు చంద్రబాబు పదవులు ఇవ్వడం కష్టంగా మారింది. కూటమి ప్రభుత్వం గెలుపొందిన తొలినాళ్లలో దేవినేని ఉమ ఎమ్మెల్సీ అవుతారని అనుకున్నారు. కానీ ఆయన వైపు అధినాయకత్వం చూడలేదు. ఇక ముందు కూడా ఆయన వైపు చూసే అవకాశం లేదని టీడీపీ వర్గాల్లోని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో బలమైన నేతలు పోటీ పడుతుండటంతో దేవినేని ఉమ ఈ టర్మ్లో పదవి లేకుండానే కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. దేవినేనికి జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ 8 ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ చేశారు. అలాగే 3 రాజ్యసభ సీట్లకు ఖాళీలను భర్తీ చేశారు. విజయసాయి రాజీనామా చేసిన స్థానంలో కూడా ఉమకు అవకాశం దక్కలేదు. ఎక్కడా ఉమ పేరు పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన వర్గీయులు పూర్తి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. 2027 దాకా మళ్లీ మండలిలో ఖాళీలు లేకపోవడంతో ఉమ వర్గం డీలా పడిందని అంటున్నారు. ఇక దేవినేని ఉమ అయితే ఈ మధ్య అంతా ఫుల్ సైలెంట్గా ఉంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియదు అని అంటున్నారు. టీడీపీ ఆఫీస్ వైపు కూడా చూడటం లేదని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను చూస్తున్న వారు మాత్రం దేవినేని ఉమ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. మరి దేవినేని ఉమ భవిష్యత్తు ఏమిటి అన్న ఆందోళన ఆయన వర్గంలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో దేవినేని ఉమ పెద్దగా యాక్టివ్గా కనపడడం లేదని చెప్పాలి. నియోజకవర్గంలో కూడా ఆయన పెద్దగా తిరగడం లేదట. అంతేకాదు ఈ మధ్య ప్రెస్ మీట్లు కూడా పెద్దగా పెట్టడం లేదు. అయితే లోకేష్తో ఆయనకు విభేదాలు ఉన్నాయని, అందుకే 2024లో సీటు వసంతకృష్ణ ప్రసాద్కు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందని మరికొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం దేవినేని ఉమ పరిస్థితి చూసి ఇక ఈ టర్మ్లో ఆయనకు నామినేటెడ్ పదవి కూడా కష్టమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దేవినేని ఉమ ఫ్యూచర్ ఏంటన్నది మాత్రం కాలమే తేల్చాల్సి ఉంది.